ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడతలేరట. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. రైట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడతలేరట. ఇది నేనంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. మొన్న 22 తారీఖు అక్కడ ఏదైతే 3 రోజుల దావోస్ పర్యటన అయిపోయిందో, దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కనబడకుండా పోయిండు. ఎక్కడ పోయిండు? జాడలేదు, వెంట ఎవరు అధికారులు లేరు, సెక్యూరిటీ లేదు, ఎవరికి చెప్పలేదు. ఎక్కడ పోయిండు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దాని గురించి ఇలా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నా ఈ వీడియోలో. రైట్, ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి సారు ఎక్కడ పోయినట్టు, ఎందుకు మాయమైనట్టు? ఏది అసలుకే సారు మనసు మంచు లెక్క, మంచు వెన్నపూస లెక్క, ఇట్లా ప్రజలు అన్నా అని పిలిస్తే కరిగిపోయేటి మనసు రేవంతం సార్. మరి ఆ దావోస్ పోయి అక్కడ మంచు ఎక్కువ, ఆ మంచులో గిట్ట కరిగిపోయిందా ఏంది? లేకపోతే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాడు. అది ఒక సినిమా ఉంటుంది కదా, ఆదిత్య 369 అనే సినిమా. ఆ సినిమాలో బాలకృష్ణ అదేదో టైం మిషన్ ఎక్కి గతానికి పోతాడు, ఫ్యూచర్లో పోతాడు, అంతా ఎందుకేం జరిగింది, ముందర ఏం జరిగిందని తెలుసుకుంటూ ఉంటాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లా కొంచెం ఫ్యూచర్లో పోయి ఆయన కట్టబోతున్న ఆ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉందో చూసడానికి ఇట్లా పోయిండా. ఉన్నట్టు మాయం కావడానికి వెనుక కారణం ఏంది? అసలు ఏమైంది మన ముఖ్యమంత్రి గారికి? ఎక్కడ పోయింది మన ముఖ్యమంత్రి సీఎం సారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫ్యూచర్ సిటీలకు పోయిందా, లేకపోతే మంచులకు కరిగిపోయినా అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటే ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే తెలుసుకోలేక టెన్షన్ పడతా, పరిశాన్ అవుతా ఉన్నారు. లేకపోతే ఇది అంతా కాకుండా ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో ఆ సదస్సులో అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒకవేళ నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తుంటారు కదా ఆయన నోడుతారు, ఆయన చెప్పిన మాటలేదు. నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తుంటారు కదా, ఇంగ్లీష్ అర్థం కాక మీటింగ్లోకి వెళ్ళి ఎక్కడన్నా బయటకు వెళ్ళిపోయిందా, లేకపోతే ఆడ తిడదామంటే పేగులు మెడలు వేసుకుందామంటే, లేకపోతే తొండలు ఎడుద్దామంటే, ఆ పిల్లలు వాళ్ళ కొడదామంటే, ముడి వాళ్ళ కొడదామంటే, అది ఒకటి దొరకక, అంటే అంత పరాయ దేశమే, అది కానన్ రాజ్యమే, ఎవరు దొరకక ఆ నుంచి ఎక్కడన్నా వెళ్ళిపోయి వచ్చిండా, ఎవరు చెప్పుకుంటే ఇంటికాడ ఇట్లా ఉన్నాడు, ఎక్కడ పోయింది అనేది. అయితే ఇప్పుడు మొత్తం కూడా పరిస్థితి 24 గంటలకు వెళ్ళి రేవంత్ సార్ కనిపించకపోయేసరికి అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు తెలంగాణ ప్రజలు, అటు రేవంత్ అన్న అభిమానులు అందరూ కూడా ఒకటే టెన్షన్ పడతా ఉన్నారు, పరిశాన్ అవుతా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతుందంటే, మొత్తానికి ఇదంతా కూడా సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారం ఏంటంటే, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు పోయిండు. 3 రోజులు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ సదస్సుకు హాజరవుతాడు. అక్కడ ప్రపంచ కంపెనీలన్నీ వస్తాయి, ప్రపంచంలో పేరుగాసిన కంపెనీలన్నీ వస్తాయి. ఆ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకొని, డీలింగ్ చేసుకొని మాట్లాడి తెలంగాణకు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తాడు, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాడు అని చెప్పేసి ఆయన దావోస్ పర్యటన పైన సారాంశం. కానీ ఈ దావోస్ పర్యటన అట్లా ఉంటే మరి 3 రోజులకి ఎక్కడ పోయింది అనేది ఇక్కడ పరిశీలన అవుతుంది. మరి అటు రేవంత్ రెడ్డి 3 రోజులకి కనిపించకపోవడం వెనకాల కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి అంటే, లేదు ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారము, ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధాల ప్రచారము. రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనలోనే ఉన్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు, అంటే ఈ జనవరి 31 వరకు ఆయన అఫీషియల్ టూర్లో ఉంటాడని చెప్పేసి మళ్ళీ అధికార వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ పై, అఫీషియల్ టూర్ అయితే, ఒకవేళ అది అఫీషియల్ టూరే అయితే, ముఖ్యమంత్రి గారిది, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిది అఫీషియల్ టూరే అయితే అంటే దాపెట్టాల్సిన అవసరం ఏముంది? 3 రోజులు కనబడకుండా పోయినా ఇప్పటికీ సమాచారం బయట పెట్టకపోవడానికి గల ఆంతర్యం ఏంటిది? ఎందుకు దాపెట్టాలి? ఎందుకు సీక్రెట్గా పెట్టాలి? మరి సీక్రెట్గా పెట్టారంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఒక తెలంగాణ సీఎం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కనిపించకపోతే, ఒక తెలంగాణ పౌరునిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక తెలంగాణ యువకుడిగా, ఒక తెలంగాణ జర్నలిస్టుగా నాకే ఇంత బాధ అనిపిస్తుంది. నేనే ఇంత పరిశాన్ అవుతున్నా, ఆయన అభిమానులు, తెలంగాణ ప్రజలు ఇంకెంత పరిశాన్ అవుతారు. ఏమంటారు సార్, ఏడుందని అడుగుతున్నాం. ఆయన ఏం చేస్తుండే, ఉన్నాడా, పలానా దగ్గర ఉన్న పలానా మీటింగ్లో ఉన్నాడని చెప్పేసి చెప్పాలి. కానీ ఏదో ఫేక్ ప్రచారమో ఇంకోటో కాదు. కనబడకుండా పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణకు ముఖ్యమైన నాయకుడు. ఎక్కడ పోయినా ఆయన ఏరుండో తెలుసుకోవాలని ఆరాటం మరి. ఆయన 3 రోజులు దోస్తులతో ఏదైనా హోటల్లో ఉన్నాడా, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్తో అట్లా సరదాగా షికారుకు పోయిండా? అఫీషియల్ టూర్ అని చెప్తున్నారు. అఫీషియల్ టూర్ అయితే 24 తారీఖుకి వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఏం కథ, ఆ షెడ్యూల్ ఏంది రిలీజ్ చేస్తారు.
రిలీజ్ చేయనప్పుడు అది సీక్రెట్గా ఉంచినప్పుడు దాని మీద అనుమానం వస్తుంది. సీక్రెట్గా రహస్యం పెట్టినట్టే దాని మీద అనుమానం వస్తుంది. మరి అనుమానం కలిగించే పనులు ఎందుకు చేస్తున్నట్టు, ఒకవేళ అనుమానం వచ్చిందంటే అనుమానం వెనుకలు నిజమేనా అనేది ఇటు ప్రభుత్వం చెప్పాలి, అటు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మరి ఇందులో రేవంత్ రెడ్డి కనబడకుండా పోయిందనే దాని వెనకాల ఇది అబద్ధమే అయితే నిజమేందో చెప్పాలి. ఒకవేళ ఆయన కనబడకుండా నిజమే, కనబడకుండా పోయింది, 3 రోజులు అదృశ్యమైంది, మిస్సింగ్ అయింది, నిజమే అయితే ఏడున్నడో చెప్పాలి. ఇది నా ఒక్క ఆవేదన కాదు, తెలంగాణ ప్రజల ఆవేదన. తెలంగాణను రేవంత్ అన్నను ప్రేమించే అభిమానుల ప్రేమికుల ప్రశ్న ఇది. దీనికి సమాధానం అయితే కాంగ్రెస్ సోషల్ మీడియా చెప్తుందో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వర్గాలు చెప్తాయో, ప్రభుత్వ వర్గాలు చెప్తాయో. కానీ ఈ కనబడకుండా పోయిన 3 రోజులు సార్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి అందరికైతే ఇంట్రెస్ట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కరెక్టే అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రశ్నలు మనం ఇంకిన్ని అడుగుదాం. ఉంటా, నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.